మెగా క్వీన్ కొణిదెల నిహారికని చూస్తే మెగా అభిమానులకు అయ్యో అనిపించాల్సిందేనట. ఎన్నో రోజులు తాను ఓపిక పట్టి తమ కుటుంబ పెద్దవాళ్ళందరినీ కష్టపడి ఒప్పించి హీరోయిన్ అయ్యారు ఆమె. కానీ ఆమెకి ఎక్కడా అదృష్టం కలిసి రాలేదు. 4 ఏళ్ల వ్యవధిలో 4 సినిమాలు చేస్తే ఆ 4 ఆమెకు తీవ్రమైన నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. నిహారిక తొలి సినిమా ఒక మనసు చాలా పెద్ద డిజాస్టర్. అది మనందరికీ తెలిసిన విషయమే. తమిళంలో విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరోస్తో కలిసి ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్ అనే డార్క్ కామెడీ మూవీలో కూడా ఆమె నటించారు. ఆ చిత్రం కూడా ఫ్లాపే. కట్ చేస్తే తిరిగి టాలీవుడ్కు వచ్చి హ్యాపీ వెడ్డింగ్ అంటూ మరో సినిమా చేసింది. అది కూడా ఫ్లాప్ అయింది. ఇక చివరిగా తను చేసిన సూర్యకాంతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ దెబ్బతో ఆమె సినిమా కెరియర్ దాదాపు క్లోజ్ అయిపోయింది. ఇక ఈ మధ్య నిహారికకి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. తొందరలోనే నిశ్చితార్థం కూడా చేసేయబోతున్నారు. పెళ్లి కూడా ఈ ఏడాదే ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇక నిహారిక నటనకు గుడ్ బై చెప్పేసినట్లే అని అందరూ అనుకుంటున్నారు. అయితే నిహారిక సినిమా కెరియర్ ముగిసిపోయి ఉండొచ్చు, కానీ నటనకు మాత్రం గుడ్ బై చెప్పట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారిగా ఆమె మెగా ఫ్యామిలీ బ్యానర్లో నటించబోతోందని, అది కూడా ఒక వెబ్ సిరీస్ అని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఇటీవలే సొంత బ్యానర్ పెట్టి వెబ్ సిరీస్కి శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ విదితమే. తొలి ప్రాజెక్ట్ని ఆల్రెడీ సేల్ కూడా చేసేశారామె. దీని తర్వాతి ప్రాజెక్ట్ను నిహారిక చేయనుందట. నిహారికకి పరిచయం ఉన్న ఒక యువ దర్శకుడు దాన్ని డైరెక్ట్ చేస్తారట. పెళ్లి తర్వాత ఆమె ఇందులో నటిస్తుంది అనుకుంటున్నారు ఎంతో మంది. సినిమాలు లేకపోయినా ఇలా అయినా తన కెరియర్ని కొనసాగించాలని మెగా అమ్మాయి ఫిక్స్ అయినట్లుగా సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.